ఇదిగోండి మొత్తానికి మేమైతే బుద్ధ టెంపుల్ బ్యాంకాక్ వచ్చేసాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము టికెట్ కౌంటర్కి వెళ్తున్నాము. టికెట్ కౌంటర్కి వెళ్ళిన తర్వాత మీకు మిగతా విషయాలు అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి దిల్ సే దిలేష్. ఎంట్రన్స్ టికెట్ కోసం అయితే వెళ్తున్నాను. ఎండలు బ్యాంకాక్లో ఎండలు అయితే భలే మాడిపోతున్నాయి. పైనుంచి సూర్యుడు డైరెక్ట్ కిందకు వచ్చేసినట్టున్నాడు బ్యాంకాక్కి. ఒక్కొక్కరికి తెగ వాయిగొట్టేస్తున్నాడు, ఎండతో మండిపోతుంది. ఇదిగోండి మొత్తానికి ఎంట్రీ టికెట్కి అయితే వచ్చేసాను. తాయిపిల్ల ఏమంటుందో చూస్తాను. టోటల్ 8 టికెట్స్. మా బ్యాచ్ మొత్తానికి మేము టికెట్లు అయితే తీసుకుంటున్నాను. ఇగో తా అమ్మాయి అంటే అమ్మాయి కాదు, అమ్మాయికి అమ్మాయి. ఇదిగోండి ఇలా టికెట్లు ఇచ్చేస్తారు ఎంట్రన్స్కి. వాళ్ళ బ్రోచర్ని కూడా ఇస్తారు. దాని తర్వాత ఇలాంటి టికెట్స్ 100 బాత్ అయితే ఉందండి ఎంట్రీ టికెట్. ఇదిగోండి మా అభిషేక్ గారు మాకు గైడ్ లైన్ మొత్తం ఇచ్చేది తనే అండి. దిల్ సే దిలేష్ అనేది చూపించారు. ఇదిగోండి క్యాప్ చూడండి, దీని మీద థాయిలాండ్ అని రాసి ఉంటుంది యూనిక్గా. ఇదిగోండి టెంపుల్ అయితే వచ్చేసింది మనకి, చూస్తూనే ఉండండి. ఇదే అండి బుద్ధ టెంపుల్, గోల్డెన్ బుద్ధ రిక్లైనర్ టెంపుల్ అంటారు, గోల్డెన్ బుద్ధ టెంపుల్ అంటారు దీన్ని. చూడండి అమ్మాయిలు తెగ బొద్దుగా ఎలా ఉన్నారో చూడండి. ఈ అమ్మాయి పింక్ డ్రెస్లో ఎలా ఉందో, మన ఇండియా నుంచి వచ్చింది అనుకుంటాను. సో బుద్ధ టెంపుల్ అయితే చూపిస్తున్నాను చూడండి, లోపలికి ఎంట్రీ ఉంటుందో ఉండదో. బ్యాంకాక్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చూడాల్సిందనమాట ఈ టెంపుల్. చూడండి ఇలా పెద్ద ఆయన ఓ బట్టతల వేసుకొని ఎలా ఫోటోలకు పోజులు ఇచ్చేస్తున్నాడో. పాపం ఫోటో తీయమని అందరిని అడుగుతున్నాడు కానీ ఎవరు తీయట్లేరు. ఓకే మొత్తానికి అయితే ఒక ఆయన ఒప్పుకున్నాడు. చాలా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇదిగోండి మన వెంకట్ సారు చూడండి ఎలా తిరుగుతున్నాడో, అచ్చం హీరోలా ఉన్నాడు. కాకపోతే సినిమాలో ఛాన్స్ కావాలి, వెంకట్ హీరో అయిపోతారు. ఎవరైనా హీరో డేట్స్ గురించి కావాలంటే వెంకట్ గారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను పెట్టేస్తాను. మీకు వెంకట్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఇదిగోండి ఈ పొద్దున్న చూడండి 56 ఏళ్ళు వచ్చిన బ్యాంకాక్ అంటూ తిరిగేస్తున్నారు. కనీసం 60 ఏళ్ళకి దగ్గరలో 56 ఏళ్ళు, 56 ఇయర్స్. హౌ మెనీ ఇయర్స్ 56. చూడండి 56 ఇయర్స్లో కూడా 16 ఇయర్స్ కుర్రోడ్లా తిరిగేస్తున్నాడు. ఇదిగోండి ఎక్కడ అనుకుంటున్నాం మా మునిగిరి గారు మాదాపూర్ నుంచి స్ట్రైట్గా బ్యాంకాక్ వచ్చేసారు. బ్యాంకాక్లో కనపడ్డారు. మరి దాని తర్వాత ఈ బుద్ధ టెంపుల్లోనే. అరే సురేష్ గారు, అరే రాజు గారు భలే ఉన్నారండి. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తున్నారు. భలేగా మేము ఎక్కడికి వెళ్తే అక్కడే కనపడుతున్నారు చంద్రుడిలాగా. థ్యాంక్ యూ ఖచ్చితంగా చేద్దాం. చూసారా ఏం నచ్చిందండి మీకు ఇందులో? ఓకే సూపరా ఇది. ఓకే అండి చూపిస్తాను, లోపలికి వెళ్ళి చూపించేస్తాను అది కూడా. మొత్తానికి టెంపుల్ అయితే చూడండి ఎలా ఉందో. ఇక్కడ చాలా తెలుగు చాలా వాళ్ళు ఇండియా నుంచి చాలామంది వచ్చారండి. చూడండి చూడండి తను కూడా తెలుగులోనే మాట్లాడుతున్నారు. హాయ్, ఎక్కడి నుంచి అండి? ఆంధ్ర. ఎక్కడ? విజయవాడ నుంచి వచ్చారు. మొత్తానికి టెంపుల్లోకి అయితే వచ్చేసామండి. చూడండి ఇక్కడ కూడా గంటలు తెక్కొట్టేస్తున్నారు. చూడండి ఎన్ని గంటలు ఎలా ఉన్నాయో. చెప్పుల స్టాండ్ అండి ఇది. చెప్పులు అయితే ఇక్కడ పెట్టేయాలి. ఫోన్ని కూడా లోపలికి ఎలా చేస్తారో లేదో తెలియదు. మొత్తానికి తీసుకొని వెళ్తున్నాను. ఆపెత్త కనుక ఆపెత్తాను ఇక్కడ నుంచి.
సో ఇక్కడైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం పెట్టారు. నో వీడియో, నో సెల్ఫీ, నో స్మోక్, నో షూస్ అని. సో ఇక్కడితో వీడియో ఆపాల్సి వస్తుంది, ఆపేస్తాను. గోల్డెన్ బుద్ధ టెంపుల్ అండి ఇది. చూస్తుండండి, మిగతా నేను అప్డేట్ ఇస్తుంటాను మీకు. అలాగే చూడండి నా చుట్టుపక్కల ఎలాగ బ్యాంకాక్ ఈ పైనుంచి ఎలాగ ఎంత అందంగా కనపడుతుందో చూడండి. ఎల్లో కలర్ బిల్డింగ్, అది బిల్డింగ్ కాదండి, గోపురం అది. ఎవరికి చెప్పకండి ఈ వీడియో, ఇప్పటివరకు ఎవరు చూపించలేదు. లోపలికి వీడియో అలా లేకుండా నేను సీక్రెట్గా చేసేస్తున్నాను. చూడండి బుద్ధ, అదంతా బంగారం అంటండి. ఎన్ని కేజీలు ఉంటుందో తెలియదు. ఇక్కడైతే రాసి ఉంది ఫోటోలు వీడియోలు తీయొద్దని, కానీ నేను తీసేస్తున్నాను. ఇక్కడైతే వీడియో తీయకూడదు. చూడండి వాళ్ళు ఎలా కూర్చొని నేను చక్కగా ప్రేయర్ చేసుకుంటున్నారో సాయిలో. నేను ఇతను కూడా ఎట్టుకుని అనుకుంటాను. కొంచెం వీడియో ఏదో మంత్రాలు తీసుకుంటూ చదువుకుంటున్నాడు సైలెంట్గా. హలో, చూడండి ఈ తాయలు బుద్ధ టెంపుల్కి అక్కడి నుంచి చాలామంది ఉన్నారండి. తాయలు అనేసి కాదు, ఇటలీ నుంచి, జర్మనీ నుంచి, మయన్మార్ నుంచి చాలామంది కలిసారు మాకు, చూశాను. చూడండి ఎంతో అందంగా ఉంది ఈ టెంపుల్ అయితే. మీరు ఎప్పుడైనా బ్యాంకాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అలాగే మరిన్ని అప్డేట్స్ ఎక్కడికి వెళ్తే అక్కడ వీడియోలు పెట్టేస్తుంటాను మీకు. తప్పదు, ఇంకా భరించాల్సిందే. చూడండి ఈ ముదుగములు ఎంతో తెల్లగా ఎలా ఉన్నారో. వాళ్ళ మీద కొంచెం మరకబడిపోద్ది, ఇలా ముట్టుకుంటే మరకబడిపోయేలా ఉన్నారు. కానీ ఈ పురుగులు తింటేనే ఇంత అందంగా ఉన్నారండి. అంటే మన ఇండియన్స్ వాళ్ళు పూర్తిగా మసాలాలు అస్సలు తినరండి మనలాగా, అందుకే వాళ్ళు ఇంత తెల్లగా ఉన్నారనేసి అనుకుంటున్నాను. మీకేమైనా అనిపిస్తుందా? ఒకసారి నాకు కామెంట్ చేయండి. దిల్సే దిలేష్ అని ఇందాక మనం లోపల చూసాం కదా, ప్రేయర్ చేసుకుంటున్న అమ్మాయి. ఇలాగా టెంపుల్ చుట్టూ అయితే తిరిగేస్తున్నాను. మన ఇండియాలో మనకు అలవాటు కదా, అలాగే ఏముందో కూడా క్లియర్గా చూపిస్తాను. చూడండి మన పెద్ద ఆయన ఇక్కడ సైలెంట్గా ఎవరికి తెలియనట్టుగా వచ్చేసి ఒక ఆయన ఫోటోలు దిగేస్తున్నాడు. ఇది వాళ్ళ ఫ్లాగ్ అనుకుంటానండి, ట్రెడిషనల్ ఫ్లాగ్. హలో 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 అశోక్ జీ, హాయ్ హాయ్. వెన్ యూ ఆర్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా? టుమారో? ఓకే ఓకే, టుమారో యూ ఆర్ గోయింగ్ టు హైదరాబాద్. ఓకే ఓకే, బాయ్. ఇదిగోండి ఈ ముద్దుగమ్మ చూడండి, తెల్లగా ఉంది, బ్లాక్ డ్రెస్ వేసింది. చూడండి మన వెంకట్ గంటలు ఉన్నాయని తగ్గొట్టేస్తున్నాడు. చూడండి, చూసారు కదండి, మొత్తానికైతే మన గోల్డెన్ బుద్ధ టెంపుల్ టూర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లాగ్ అనేది దీంతో సమాప్తం. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇదే మా వ్యాను, దీంట్లో ఎక్కేస్తాము. మా డ్రైవర్ వ్యాన్ డ్రైవరు తను రెడీగా ఉన్నాడు, ఎక్కే అంటున్నాడు, ఎక్కేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ యువర్ దిల్సే దిలేష్.